విశ్వాసులా? విశ్వాసులుగా ఉండాలా, అల్ప విశ్వాసులుగా ఉండాలా? అదేంటండి, అలలొచ్చి మీద పడుతుంటే బోటు బోర్లా పడిపోయే పరిస్థితి, అందరం సముద్రంలో పడిపోయే పరిస్థితి అయితే దేవుడు ఏంటి, యేసయ్య ఏంటి భయపడొద్దు అంటాడేంటి, భయపడుతున్నారేంటి అంటాడేంటి? మరి భయమేగా మనుషులంగా. కానీ దేవుడు చాలా భిన్నంగా అసాధారణంగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన యొక్క ఉద్దేశమే వేరు. నా బిడ్డలు నా వలే ఉండాలి. హల్లెలూయా. నా వలే ఉండాలి, యేసయ్యలాగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. సరే, స్త్రీలకి కావలసింది ఏంటయ్యా అంటే ధైర్యము. ఈ ధైర్యవంతులైనటువంటి వాళ్ళు బైబిల్లో స్త్రీలు ఉన్నారండి. హల్లెలూయా. పురుషులంటే వాళ్ళకి ధైర్యం వేరు, కానీ స్త్రీలకు ఉండే ధైర్యం అనేది చూసారా, స్త్రీలని ఆ మామూలుగా లోకరీతిగా ఏమంటారంటే స్త్రీ హృదయము ఉల్లి పొర లాంటిది అని అంటారు. ఉల్లిపాయకి పై పొర ఉంటది కదా, వాళ్ళ హృదయం ఎలాంటిదంటే చిన్న గాలికి కూడా ఏమైపోయిద్ది, ఆ ఉల్లిపొర ఏమైపోయిద్ది, ఎగిరిపోయిద్ది. నువ్వు ఇలా అంటే చాలు విరిగిపోయిద్ది కదా. ఆ ఉల్లి తొక్కని అసలు మనం తీసి పడేస్తాం కూడా. కానీ బైబిల్లో ధైర్యవంతులైన స్త్రీలు ఉన్నారు. ఆ ధైర్యవంతులైనటువంటి స్త్రీల గురించి మనం తెలుసుకుందాం. అనేక విషయాలు స్త్రీలకు ఏమి కావాలి అనే విషయాల్లో నుంచి ధైర్యం కావాలి అని నేర్చుకుంటున్నాం. ఆ ధైర్యం కలిగినటువంటి స్త్రీలు అంత మాత్రమే కాదు, ధైర్యం కలిగిన వారుగా మాత్రమే కాక ధైర్యముతో తమ వారిని కాపాడుకున్న స్త్రీలు. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివి ధైర్యంగా ఉంటాం కాదు, నీ ధైర్యముతో నీ వాళ్ళని కూడా కాపాడుకోవాలా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నీ ఒక్కదానివి ధైర్యంగా ఉంటే ఉపయోగం కాదు, నీ ధైర్యము నీ ఇంటి వాళ్ళందరినీ కాపాడాలి, తప్పించాలి, నిలబెట్టాలి. ఇక్కడ మనం చూద్దాము, ధైర్యవంతురాలైనటువంటి స్త్రీలు తమ వారిని కాపాడుకున్నటువంటి స్త్రీలను మనం చూద్దాం. రాహాబు నెంబర్ 1 ఎవరండి? రాహాబు. రాహాబుని మనము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. రాహాబు వేగుల వారిని ఏం చేసిందంటే దాచిపెట్టింది. ఆ ఎరుకోని పాడు చేయటానికి, నశింప చేయటానికి యెహోషువ పంపిస్తే ఆ వేగుల వారు చూద్దామని వచ్చారు. ఎరుకో పట్టణాన్ని చూద్దామని, అదంతా గమనించుదామని వస్తే అందులో రాహాబ్ అనే ఒక వేశ్య ఉంది. ఆమె ఎవరంటే వేశ్య అన్నమాట. ఆ వేశ్యగా ఉన్నటువంటి ఆ స్త్రీ చూడండి, ఆమె విశ్వాసం ఎంత గొప్పదో. వేగుల వారు వచ్చారు. ఆ వేగుల వారిని ఏం చేశారంటే, ఆమె ఏం చేసిందంటే తన ఇంట్లో దాచిపెట్టిద్ది. శత్రువులు చూసి ఎవరో వచ్చారు, మన మన పట్టణంలోనికి ఎవరో వచ్చారు అని చెప్పని ఎప్పుడు కూడా కాచుకుంటా ఉంటారు కదా, పట్టణాలని కాచుకునేటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో ఎవరో ఒక ఆ వ్యక్తులు వచ్చారు అని చెప్పని, మన పట్టణస్థులు కాదు వాళ్ళు, ఎవరో వచ్చారని చెప్పని శత్రువులు కూడా ఆ పట్టణస్థులు వారు కూడా వెతుక్కుంటూ వచ్చారు. ఆమెమో దాచిపెట్టింది. ఆ రాహాబ్ అనే వేశ్య దగ్గరికి వచ్చి, ఇటే వచ్చినట్టున్నారు వాళ్ళు, నీకేమైనా కనిపించారా అంటే, ఏమోనయ్యా ఏదో అట్లా వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పని ఆమె అలాగా తప్పిచ్చేసింది. అట్లా వెళ్ళిపోయినట్టున్నారు అనగానే వాళ్ళు అటుబడి వెళ్ళిపోయారు. ఆమె ఆ రాత్రంతా వాళ్ళ నుంచి ఉదయకాల సమయంలో వాళ్ళని పంపించేసింది. పంపించేటప్పుడు, అయ్యా మీ దేవుని గురించి మేము విన్నాం, మా గుండెలు చాలలేదు మీ దేవుడి గురించి విన్నప్పుడు. హల్లెలూయా. మీ దేవుడు చేసిన కార్యాలు ఎన్నో గొప్పవి, రాజులే వణికిపోయారు, రాజులు గొప్ప గొప్ప రాజుల్ని హతం చేసిన వాళ్ళు మీ దేవుడి గురించి మేము విన్నప్పుడు మా గుండెలు చాలా లేదయ్యా, అంత గొప్ప దేవుడు మీ దేవుడు. ఇదిగో మీ దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడని ఒక ప్రకటన తెచ్చారు కదా, ఆ నాశనం చేయటానికి వచ్చినప్పుడు ఆ రోజు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. ఒక వేశ్య కోరిన కోరికండి. హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న పాపం కొరకు దేవునిని విడిచిపెడుతున్నాం, దేవుని భయాన్ని విడిచిపెడుతున్నాం, రాజీ పడిపోతున్నాం. కానీ వేశ్యని మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆమె పాపం కోసం జీవించడానికి అలాగనే ఉండిపోలేదు, కానీ ఆమె కోరుకున్నది ఏంటంటే రక్షణ కోరుకుంది. ఆ రోజు మమ్మల్ని తప్పించయ్యా అని కోరుకుంది, నమ్మింది, విశ్వసించింది. విశ్వాసమే ఆమెని రక్షించింది, ఆమెను ఆమె ఇంటి వారిని రక్షించింది. వేగుల వారు అన్నారు, అమ్మా చాలా ఇళ్ళున్నాయి, మేము వచ్చినప్పుడు మీ ఇల్లు ఏంటో నేను ఎలా గుర్తుపట్టగలము, కాబట్టి ఒక ఎర్రని నూలు దారం ఒకటి కట్టుకొని కిటికీకి, అప్పుడు మేము వచ్చినప్పుడు ఆ దారపు గుర్తును బట్టి నీ ఇంటిని కాపాడుతాం మేము, నీ వాళ్ళందరికీ చెప్పు అని చెప్పినప్పుడు ఆమె అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసేసింది.
ఈ రోజులాగా మనకి ఫోన్లు, వాట్సాప్లు నథింగ్. ఆ రోజులు ఏమీ లేవు. కష్టపడింది ఆమె. హల్లెలూయా. ఒక ధైర్యము వహించిందండి ఆమె. ఆ వేగుల వారిని తన ఇంట్లో దాచిపెట్టుకుందని తెలిస్తే ఆ పట్టణపు రాజు గాని వాళ్ళు ఏ మాత్రము కూడా క్షమించరు, చంపిపడేస్తారు. కానీ ఆమె ధైర్యం వహించింది. ఆమె ధైర్యము తనను, తన ఇంటి వారందరినీ కాపాడింది. అందరికీ అనౌన్స్ చేసింది. తన కష్టపడింది, వెళ్ళిపోయింది, అందరికి చెప్పింది ఈ పట్టణం నాశనం కాబోతుంది. నాన్న, అమ్మ, చెల్లి, అక్క, అన్నయ్య, తమ్ముడు, ఇంకా ఎవరెవరున్నారో తన బంధువులు, రక్త సంబంధికులు, బాబాయ్, పిన్ని, పెద్దనాన్న, పెద్దమ్మ, అందరికీ చెప్పింది, ప్రకటన చేసింది. వాళ్ళందరూ కూడా నమ్మారు, వచ్చారు. హల్లెలూయా. ఆ ఇంట్లోకి వచ్చారు. ఆ రోజు వచ్చారు. నల్లని ఎర్రని ఆ నూలు దారాన్ని చూచి ఏం చేశారంటే వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి కాపాడారు. హల్లెలూయా. రాహాబు రాహాబు రక్షించుకోబట్టం మాత్రమే కాదు, ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నది. అసలు అన్య దేశాల వారిని ఇజ్రాయేలు చేర్చుకోరు. అసలు వేశ్యాను అలాంటి వాళ్ళని చేర్చుకోరు. కానీ రాహాబుని చేర్చుకున్నారు. అంటే ఆమె ప్రవర్తన మార్చుకుంది, ఆమె జీవితం మార్చుకుంది, ఆమె ఆ వృత్తిని మార్చేసుకుంది, పరిశుద్ధురాలైపోయింది. తేనెని నియమతో తన్ను కాపాడుకుంది విశ్వాసము ద్వారా. హల్లెలూయా. ఆమెను గట్టిగా చెప్పండి. విశ్వాసమే, విశ్వాసపు ధైర్యం ఆమెని రక్షించింది. ఇజ్రాయేలీల మధ్య ఉండటానికి మరి సహాయం చేసింది. అలాగే ఇజ్రాయేలీల మధ్య ఉండటమే కాదండి, ఇజ్రాయేలీలో ఒకరిని వివాహం చేసుకోవటం కూడా జరిగింది. వాళ్ళు అన్యులతో అసలు వివాహం ఆడరు, కానీ ఆమెను వివాహం చేసుకున్నారు. అందరూ అంగీకరించారు. ఆమెలో నుంచే యేసు క్రీస్తు వారు వచ్చారు. ఆ యేసు ప్రభు వంశావళిలో రాహాబు ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. చూసారండి, విశ్వాసముతో కూడిన ధైర్యము ఆమెను ఎంత దూరం తీసుకెళ్ళింది, ఎక్కడికి తీసుకెళ్ళిందంటే వంశావళిలోనికి చేర్చబడింది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసపు ధైర్యం. పక్కన వాళ్ళకి చెప్పండి, విశ్వాసపు ధైర్యంతో ఉండని చెప్పండి. ఆ ధైర్యముతో తనను, తన ఇంటి వారందరినీ కాపాడుకుంది. అమ్మ, మీరు కాపాడుకున్నారా? మీ ఇంటి వాళ్ళందరూ రక్షించుకున్నారా? మీరేం వస్తున్నారా? మీ వాళ్ళందరూ రక్షించబడ్డారా? రక్షించబడ్డ వాళ్ళు చెయ్యొద్దండి. మా వాళ్ళందరూ రక్షించబడ్డారు. మరి మిగిలిన వాళ్ళు రక్షించుకోండి. త్వరగా త్వరగా యేసయ్య రాబోతున్నాడు. ఆ రోజు ఎరుక నాశనం అయిపోతుంది అన్నారు కదా, ఈ రోజు లోకమే నాశనం అయిపోతుంది. ఈ లోకానికి ప్రభువు వస్తున్నాడు. వచ్చాడు అని అంటే ఇక నాశనం, ఇప్పటికే నాశనం ప్రారంభమైంది. లోకంలోకి చీకటి వచ్చేసింది, కొంచెమే వెలుగుంది. ఆ వెలుగులో మనం బ్రతుకుతా ఉన్నాం. ఆ వెలుగు ఇంకా చీకటి కాక మునిపే రక్షణలోనికి మీ వాళ్ళందరినీ రప్పించుకోండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, కష్టపడండి. ఈ స్త్రీ కష్టపడింది కదా, అలాగన అని మనకి సమయం లేదు, చెప్తే చాలా టైం పట్టింది. కాబట్టి రాహాబు నెంబర్ 1 కదా. తర్వాత స్త్రీ ఏంటంటే దెబోరా. ఎవరు? దెబోరా. న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు ఉన్నారండి. ఈ న్యాయాధిపతులు 13 మంది అయితే ఆ వారిలో ఒక స్త్రీ మాత్రమే న్యాయాధిపతి, జడ్జి, లీడరు. హల్లెలూయా. ఆమె ఎవరంటే దెబోరా. ఎవరండి? దెబోరా. తప్పిదోతి భార్య దెబోరా. కుటుంబం కలిగిన స్త్రీ. ఆ రోజుల్లో పురుషులు లేరా? ఉన్నారు. కానీ ఈమెని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈమెని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను లేఖనాలు చూపించగలను కానీ ఈ విషయంలో సమయం సరిపోదేమో, ఎందుకంటే నేను చాలా ఇంత పెద్ద మ్యాటర్ తీసుకొని వచ్చా. చెప్తుంటే చాలా చాలా వస్తా ఉంది. ప్రయత్నం చేస్తాను. ఒక మాట, ఇశ్రాయేలీయులు అధిపతులు లేకపోయిరి అంటే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి అంటే ఆ గ్రామం అసలు నిర్జనం అయిపోయింది. ఎందుకంటే భయంకరమైన పాపంలో పడ్డారు. మిద్యానీయులు వారిని చాలా భయంకరంగా తరిమి కొట్టేశారు. ఆ రోజుల్లో మనుషులందరూ చెడుతనము కలిగి ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళు కూడా దేవుని భయం లేని వారుగా ఉన్నారు. అలాంటి కాలంలో ఈ స్త్రీని దేవుడు లేపుకున్నాడు. ఈ స్త్రీ వెలుగుతున్నటువంటి దివిటిలాగా ఉంది. హల్లెలూయా. అందుకని ఈమె అన్ని క్వాలిటీస్ కలిగింది. దేవుని భయభక్తురాలు కలిగిన స్త్రీగా ఉంది. దేవుడు అంటే మహా పిచ్చి కలిగిన స్త్రీగా ఉంది. ఈమె పైగా ఆత్మవరాలు కలిగిన స్త్రీ. ఆత్మవరాల్లో ఏ వరం కలిగిందంటే ప్రవక్తిని, ప్రవచన వరం కలిగిన స్త్రీ. హల్లెలూయా. ధైర్యవంతురాలైన స్త్రీ.
ధైర్యం కలిగిన స్త్రీ, మాట్లాడగలిగిన స్త్రీ, 10 మందిలో నిలబడగలిగిన స్త్రీ, భయము బెరుకు ఏమి లేదు, న్యాయాన్ని ప్రకటించగలిగిన స్త్రీ. ఆమె నోటి నిండా, గుండెల నిండా నీతి న్యాయాలే ఉన్నాయి. హల్లెలూయా. దేవుని గురించిన నీతి న్యాయాలు ఇశ్రాయేలుకి ప్రకటన చేయగలిగిన దమ్మున్న స్త్రీ ఈమె. ఈ స్త్రీని దేవుడు చూచి ఇక ఈమెని న్యాయాధిపతిగా నిలబెట్టుకున్నాడు. ఆ రోజుల్లో అధిపతులు లేకపోయారు కాబట్టి ఈమెని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దెబోరా అను నేను రాకమునుపు, ఆమె తన్ను తాను గురించి చెప్తుంది. దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేల్లో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. అంటే అంత నిర్జనమైపోయిన పరిస్థితి. నీ ఇంట్లో కూడా నిర్జనమైన పరిస్థితుల్లో నీవు లేవాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ధైర్యంగా ఉండాలని దేవుడు నిన్ను తల్లిగా ఎంచుకున్నాడు. నీవు ధైర్యంగా ఉండి అన్ని పరిస్థితులు లాక్కొని వస్తావని దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, ప్రార్థనా జీవితం ఇచ్చాడు, ఉపవాస జీవితం ఇచ్చాడు, ఆత్మ వరం కూడా ఇచ్చాడు. వాటితో నువ్వు నీ ఇంటిని ఏలు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ దెబోరా ద్వారా మనం తెలుసుకున్నాం. దెబోరా దేవుడు న్యాయాధిపతిగా నిలబెట్టుకున్నాడు. ఆమె ఆ ఒక వృక్షము దగ్గర, సింధూరు వృక్షము దగ్గర కూర్చొని, మస్తకి వృక్షం దగ్గర కూర్చొని అందరికి న్యాయాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. ఎవరికి ఎవరికి న్యాయం జరిగించాలో, ఎవరికి మరి తీర్పు చెయ్యాలో తీర్పు చేస్తూ వచ్చేది. తన కుటుంబాన్ని బాధ్యతగా చూసుకునేది. లక్షల ఇజ్రాయేలీలండి. వాళ్ళందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏం చేస్తా వచ్చింది? తీర్పు తీరుస్తా వచ్చింది. న్యాయమైన తీర్పు తీర్చేది. ఎంత తెలివి కలిగిన స్త్రీయో కదా. పాయింట్స్ చాలా ఉన్నాయి కానీ అందులో ఒక పాయింట్ ఏంటంటే ధైర్యము. ఈ ధైర్యంతో ఏమేం చేసిందంటే యుద్ధానికి కూడా వచ్చింది. హల్లెలూయా. యుద్ధానికి బయలుదేరి యుద్ధంలో జయం పొందుకుందండి. అసలు యుద్ధ భూమిలో లేడీస్ ఉంటారా? ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది లేడీస్ ఉన్నారు అన్నమాట. ఇజ్రాయెల్ సైన్యంలో సైనికురాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఈముంది యుద్ధ భూమిలో. అలాగా యుద్ధము చేయగలిగినటువంటి స్త్రీ, యుద్ధంలో ధైర్యంగా నిలబడగలిగిన స్త్రీ. ఆమె యుద్ధంలో నిలబడింది కాబట్టి ఇశ్రాయేలుకి జయం వచ్చింది. హల్లెలూయా. బారాక్ అంటాడు, అమ్మా నువ్వు లేకపోతే నేను యుద్ధానికి వెళ్ళలేనమ్మా, నువ్వు రావాల్సిందే అని దెబోరత అంటే, సరే నేనైతే వస్తున్నాను గాని ఈ యుద్ధంలో జయం వచ్చింది గాని నీకు ఘనత రాదు అని చెప్పని, ఒక స్త్రీ ద్వారా ఘనత వచ్చింది నీకు అని చెప్పని వెళ్తది అనమాట. ఆమె ఉంటేనే నేను ఉంటానని చెప్పని ఆయన పలికాడు కాబట్టి, ఆమె వచ్చి నిలబడింది కాబట్టి అక్కడ జయం వచ్చింది. హల్లెలూయా. ఒక ధైర్యముతో ఇశ్రాయేలీయులకే రక్షణ తీసుకొచ్చిందండి. ధైర్యము వలన తమ వారిని కాపాడుకున్న స్త్రీల గురించి మనం నేర్చుకుంటున్నాం. అందులో నెంబర్ 1 ఎవరండి? రాహాబు. ఇప్పుడు ఇంకొక ఆమె గురించి చెప్పుకుంటున్నాం. ఇంకెవరు? ఎవరు? యాయేలు. ఈమె ఈ యాయేలు గుడారంలోనికి ఇప్పుడు యుద్ధము జరుగుతుంది కదా. దెబోరా గురించి చెప్పుకుంటా యుద్ధం జరుగుతుంది అన్నాం కదా. ఈ దెబోరా యుద్ధం చేస్తున్నప్పుడు ఈ సిసెరా అనే ఈ వ్యక్తి, శత్రువు ఆ యాయేలు గుడారంలోకి వెళ్ళాడు. ఈ యాయేరు గుడారంలోనికి వెళ్తే, ఈ యాయేరు గుడారంలో అంటే ఈ యాయేలు ఇశ్రాయేలీయురాలు కాదు, వాళ్ళ భర్త ఇశ్రాయేలీయుడు కాదు, కనానీయుడు. ఆ కనానీయుడు యొక్క భార్య యాయేలు. ఆ యాయేలు ఎవరి పక్షాన నిలబడిందంటే ఇశ్రాయేలీయుల పక్షాన నిలబడింది. హల్లెలూయా. ఆ సిసెరాని ఏం చేసిందంటే, ఆయన ఎదురుపోతుంటే తలని మేకు తీసుకొని సుత్తెతో కొట్టిందండి. ఇక్కడ కొడితే ఇటు వచ్చి పడిందండి నేలకి. ఆ శీలని కొట్టిందండి సుత్తె తీసుకొని. హల్లెలూయా. ఎంత ధైర్యం అండి అసలకి కదా. చాలా ధైర్యం వహించిందా లేదా? అమ్మో దొంగొచ్చాడు, మనకి దొంగలు వచ్చాడు అనుకో, దొంగొచ్చాడు కేకలేసేస్తాం కదా. అసలు యుద్ధం, భయంకరమైన యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధము చాలా విస్తృతంగా ఉంటే ఆయనకి భయం వేసి సిసెరా ఏం చేశాడంటే ఆ గుడారంలో దాక్కున్నాడు వెళ్ళి. ఎందుకు? ఇశ్రాయేలీయుల గుడారం కాదు, అది కనానీయుడు కాబట్టి నేను సేఫ్ గా ఉంటాను అక్కడ అని, సురక్షితంగా ఉంటానని చెప్పని ఆ కానానీయుడి యొక్క గుడారంలోనికి వెళ్ళి
చక్కగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, ఇక ఏం పర్వాలేదు నాకని. కానీ యాయేలు మాత్రం విశ్వాసము కలిగిన స్త్రీ, దేవుడు అంటే. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల పక్షాన నిలబడింది. అక్కడ గొప్ప విజయము వచ్చిందండి. యాయేలు వలన, యాయేలు కూడా తన ఇంట్లోకి వచ్చినటువంటి ఆ వ్యక్తిని చంపటం వలన తన కుటుంబము, తన ఇశ్రాయేలు కుటుంబం, వాళ్ళ ఇశ్రాయేలీయులని అందరికీ కూడా చాలా సహాయం చేసింది, కాపాడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తామా? యాయేలు ధైర్యం కలిగిన స్త్రీ అని చెప్పొచ్చు కదా, చెప్పుకోవచ్చుగా. దొంగలు వస్తే మనం ఏం చేస్తాం? సుత్తి తీసుకొని కొడతాం కాదు కదా, భయం వేసే స్థితి కదా. కానీ ఒక శత్రువు, యుద్ధం చేసే ఒక శత్రువు వస్తే ఆ శత్రువుని మేకుతో దిగగొట్టింది మెదడులో. ఆ శీల వెళ్ళి నేలకి పొడి వచ్చేసినట్టుగా దిగబడిపోయినట్టుగా చెప్పబడతా ఉంది వాక్యం. అలాగన దైవ కార్యము, దేవుని కార్యం అక్కడ జరిగింది ఆ ధైర్యాన్ని బట్టి. తర్వాత మనం చూసి ఆబేలు అనే పట్టణపు స్త్రీ. ఏ స్త్రీ? ఎవరు? ఆబేలు. ఆబేలు అనే పట్టణపు స్త్రీ. ఈమె ఎక్కడుంది అని అంటే 2వ సమూయేలు గ్రంథంలో మనకు కనపడుతుంది. దావీదు, అబ్షాలోము చనిపోతాడు, దావీదుని అరణ్యపాలు చేసేస్తాడు అబ్షాలోము రాజు అవ్వాలని. తర్వాత అబ్షాలోము తన కుమారుడేగా, తన కొడుకేగా, తన కొడుకే అరణ్యపాలు చేస్తాడు దావీదుని. చనిపోతాడు, యుద్ధంలో చంపేయటం జరిగిద్ది. చంపేసిన తర్వాత అంటే దావీదు చంపడండి, యోవాబు వీళ్ళు చంపుతారు, అయిపోయింది. ఇంకా రాజుగా ఇక వస్తున్నాడు, రాజుగా ఆయన వచ్చాడు. ఈ లోపు ఏం చేస్తున్నాడంటే, ఒక అతను ఉన్నాడు, బిక్రి కుమారుడైన షబాయ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, వాడు పనికి మాలిన వాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ మాటలు 20వ అధ్యాయాల్లో మనం చూస్తాం. బెన్యామీనీయుడు ఆ వ్యక్తి, వాళ్ళ గోత్రమే, ఇశ్రాయేలీయుల గోత్రంలో వాళ్ళే. ఈ షబాయ అనేవాడు పనికి మాలిన వాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇతను ఏమంటున్నాడంటే, వాడు దావీదునందు మనకు భాగం లేదు, యెషయా కుమారి యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రం లేదు, ఇశ్రాయేల్ వాళ్ళ మీరందరూ మీ గుడారాలకు పోండని ప్రకటన చేసి షబాను వెంబడింపజేసేటట్టు చేసుకున్నాడంట. ఇప్పుడు దావీదుకి ఆ ప్రకటన తెలిసి ఇప్పుడు ఏం చేయాలి? దావీదు షబా మంచోడు కాదు, పనికి మాలిన వాడని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి అటువంటి వ్యక్తి రాజ్యాన్ని వెళ్తే ఏమైపోయింది? రాజ్యం సర్వనాశనం అయిపోయింది. దావీదు ఏం చేశాడంటే, ఈ వ్యక్తిని చంపాలి, ఈ వ్యక్తి ఉండకూడదు అని చెప్పని సైన్యులకు చెప్తే, యోవాబు ఇక మిగిలిన సైన్యాధ్యక్షులు చెప్తే ఏం చేశారంటే, వీళ్ళు అతన్ని తరిమి కొడతారు. తరిమి కొడితే ఈ విషయం తెలిసి పారిపోయి ఈ వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడు అని అంటే, చూడండి 20వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. ఈ షబాయ పారిపోయి ఆ పట్టణానికి వెళ్ళి, ఆ పట్టణంలో ఈ యుక్తి గల ఒక స్త్రీ ఉంది అని చెప్పని మనం చూస్తాము. చదవండి. సరే, ఆ ఆబేలు అనే పట్టణంలోనికి పారిపోయాడు. పారిపోయిన ఈ షబాయను ఈ యోవాబు ఆ ప్లేస్ లో, ఆ పట్టణంలో దాక్కున్నాడనే సంగతి విని వెతుక్కుంటూ వస్తున్న సమయంలో ఒక స్త్రీ దొరికింది.
ఆమె పేరు అయితే ఇక్కడ వ్రాయబడలేదు. పట్టణం పేరు యో ఆబేలు అనే పట్టణం. ఆ ఆబేలు పట్టణంలో ఉన్న స్త్రీ అన్నమాట. స్త్రీలు చాలా మంది ఉన్నారు, కానీ ఈ స్త్రీని గురించి బైబిల్ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ స్త్రీ ఎవరయ్యా అనంటే యుక్తి గల స్త్రీ. ఏ స్త్రీ చెప్పండి? యుక్తి కలిగిన స్త్రీ. యుక్తి అంటే ఏంటి? మోసపూరితంగా ప్రవర్తించే యుక్తి కాదు, తెలివి కలిగినది. యుక్తి అని అంటే ఇక్కడ యుక్తి అని వ్రాయబడింది, కానీ తెలివి కలిగిన స్త్రీ. హల్లెలూయా. అంటే ధైర్యం అనేది నీకేం తీసుకొస్తుంది అంటే తెలివిని తీసుకొస్తుంది, జ్ఞానాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ ఈమె ధైర్యము, తెగింపు మనకి ఈ ఈ ఈ వచనాల్లో మనకి తెలుస్తుందండి. ఇప్పుడు మన కలిగిన స్త్రీ, ప్రాకారము ఎక్కిన స్త్రీ. వాళ్ళ ప్రాకారాలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. స్త్రీలు ప్రాకారం ఎక్కగలరా? కానీ ఈమె ఎక్కింది ప్రాకారం. ఎందుకని ప్రాకారం ఎక్కింది అని అంటే, ఈమె ఒక ప్రకటన చేస్తుంది. ఓహో, ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పండి అని ఒక అనౌన్స్మెంట్ చేస్తా ఉంది ఆమె. హల్లెలూయా. ఎంతో మంది ఆ ఆ పట్టణంలో, ఆబేల్ అనే పట్టణంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఈ స్త్రీ మాత్రమే బాధ్యతతో లేదా ఒక ధైర్యముతో ప్రాకారాన్ని ఎక్కి ఒక ప్రకటన, గొప్ప ప్రకటన చేస్తా ఉంది. ఇదిగో అతనితో నేను మాట్లాడాలి. ఎవరితోటి? యోవాబుతో మాట్లాడాలి అని కేకలేసి ప్రకటన చేస్తుంది. అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి అని. ఆమె ఏమన్నా లీడరా? ఆమెను ఏమన్నా సపరేట్ గా ఏమన్నా అధికారిగా పెట్టుకున్నారా? నాయకురాలా? ఏ మాత్రం కాదండి, ఒక స్త్రీ అని ఉంది అంతే. హల్లెలూయా. యుక్తి గల ఒక స్త్రీ అని మాత్రమే ఉంది. అంటే ఎంత ధైర్యం అండి కదా. కొన్ని కొన్ని మనం న్యూస్ లో మనం చూస్తున్నప్పుడు పబ్లిక్ టాక్స్ అని వస్తా ఉంటాయి. ఆ పబ్లిక్ టాక్స్ లో కొంతమంది ఆడవాళ్ళు భలే మాట్లాడుతూ ఉంటారు, చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాగా ఈమె ప్రాకారం ఎక్కి అసలు పిలుస్తుంది యోవాబుని. ఎంత ధైర్యం ఉండాలా? దావీదు తరపున వచ్చిన వాళ్ళంటే, దావీదు అంటే భయం ఉండాలా. దావీదు సైన్యాధ్యక్షుడు. అసలు యోవాబు అంటేనే వణికిపోతారైతే. ఏం అసలు ఏ వణుకు బెడుకు ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకు ఒక భారం ఉంది, తన పట్టణం గురించిన భారం ఉంది. ఎందుకనంటే ఆ పట్టణాన్ని, ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని పడగొట్టడానికి యోవాబు వచ్చాడనే సంగతి ఆమె చెవిలో పడ్డప్పుడు ఆమె, అయ్యో మా పట్టణం యొక్క ప్రాకారాన్ని పడగొడతాడా? ఎంత ధైర్యం వాళ్ళకి! ఎందుకు ఇట్లాగా చెయ్యాలి? ఏం చేస్తాం మేము అని చెప్పని ఆమె ప్రాకారం ఎక్కి మాట్లాడుతా ఉంది. హల్లెలూయా. ప్రాకారం ఎక్కి మాట్లాడుతూ ఉన్నప్పుడు యోవాబు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె దగ్గరకు వచ్చినప్పుడు, యోవాబు నీవేనా అంటుంది. అబ్బా, చూసారా అసలు ఎంత ధైర్యం అండి యోవాబుతో. యోవాబువి నీవేనా అని ఆ పైన ప్రాకారం నుంచి ఆమె కింద ఉన్న యోవాబుతో మాట్లాడుతుందంటే, మీరు ఒక్కసారి ఆ సీన్ ని మీరు అక్కడికి వెళ్ళి ఆలోచన చేయండి, అక్కడికి వెళ్ళి చూడండి ఆ దృశ్యాన్ని. అని అన్నప్పుడు అని మాట్లాడుతుంటే, నేనే. ఆయన కూడా ఏమన్నాడు? నేనే అంటా ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ మాట్లాడుతా ఉంది. ఏమని మాట్లాడుతా? నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా, అప్పుడు ఇంక వినయముతో మాట్లాడటం ప్రారంభించింది. హల్లెలూయా. ఆమె గర్వంతో కాదు, వినయముతో మాట్లాడటం. అయ్యా, నేను మాట్లాడవచ్చునా? చూసారు అసలు పిలిపించింది. యోవాబువి నీవేనా? ఒక గర్వంతో కాదు, ఆయన కాదా విషయం తెలియాలిగా. ఆయన ఎవరో తెలుసుకోకుండా వచ్చాడా? ఆయన మ్యాటర్ మాట్లాడకూడదుగా గబగబా. ఆడవాళ్ళం అసలు ఊరగా మాట్లాడుతుంది, ఎవరో ఏంటో కూడా తెలుసుకో. ఏమన్నా ఫోన్లు వచ్చినా కూడా అవునండి 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 అన్ని ఇంకా మ్యాటర్ అంతా తీస్తారు, మాట్లాడుతూ ఉంటాం మనం. అదేందో మరి మన వీక్నెస్ కదా, ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మగవాళ్ళేమో కొంతవరకే మాట్లాడతారు, ఆడవాళ్ళ మాటలేమో చాలా 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 మాట్లాడతారు. సెకండ్కే కొన్ని 60-70 మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. సరే, ఈమె చాలా చక్కగా యుక్తి అన్నాం కదా, అదే తెలివి కలిగిన స్త్రీ. మోసం చేసి, వంచన చేసి ముంచే స్త్రీ కాదు. స్త్రీలలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండారా? కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఈ సహవాసంలో ఉండకుండా ఉందిరుగాక, లేరని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. మంచిది. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తా ఉంది? నేను మాట్లాడవచ్చా?
ఒక వినయముతో, ఒక విధేయతతో ఆమె అడుగుతా ఉంది. అంతటా ఆమె మాట్లాడవచ్చు అన్నాడు యోవాబు. ఓకే, అక్కడ డిస్కషన్ చూడండి, మాట్లాడవచ్చు. నేను ఇశ్రాయేల్ నిమ్మళస్తులలోను యథార్థవంతులను చేరికైన దానను తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకో, అంటే పరిచయం చేసుకుంటుంది. ఏం పరిచయం చేసుకుంటుంది? మాది పలానా ఇంటి పేరటోళ్ళమండి, మాది పలానా వంశం అండి, పలానా అలా ఏమి కాదు. తన యొక్క క్యారెక్టర్, తన సౌశీల్యతను చెప్తా ఉంది. హల్లెలూయా. తన సహవాసం ఏంటో చెప్తా ఉంది. తన సౌశీల్యత, తన తన ప్రవర్తన ఏంటో తను పరిచయం చేసుకుంటుంది. నేను పలానా వాళ్ళ అమ్మాయినండి, పలానా కుటుంబీకురాలను, ఇలా కదా పరిచయం చేసుకోవాలా? అలా పరిచయం చేసుకోవట్లా. ఎలా తను తాను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది, ఎలా పరిచయం చేసుకుంటుంది? నిమ్మళస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానను, ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానముగా ఒక పట్టణమును లయం చేయాలని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా. హల్లెలూయా. ఈ పట్టణం ఎలాంటి పట్టణం అని చెప్తుంది? ప్రధానమైన పట్టణం. అమ్మా, సాతులూరు. ఎలా సాతులూరు? ఏం సాతులూరు ఇది? చిన్నదా, పెద్దదా, ముఖ్యమైనదా, చాలా విలువైందా? అది మీకే తెలియాలా. మేము ఎప్పటి నుంచో సాతులూరు మీదుగా ప్రయాణం చేసేవాళ్ళం. చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న లైట్లు కనపడి, ఇప్పుడైతే పెద్ద సెంటరే అయిపోయింది. నాకైతే అనిపించింది, అమ్మ మా ఫిరంగిపురం కంటే ఇదే డెవలప్ అయ్యేటట్టుంది అని అనిపించింది. ఇప్పుడు చాలా కొంచెం కొంచెం అదే ఏమంటారు, మనుషులు కూడా పెరిగారు, జనాలు పెరిగిపోయారు, ట్రాఫిక్ కొంచెం బాగానే పెరిగింది కదామా? అబద్ధం చెప్తున్నానా? మేము ఎప్పటి నుంచో 25 సంవత్సరాల నుంచి ఈ దారిలో మేము ఎక్కువ ప్రయాణం చేసేవాళ్ళం. ఫిరంగిపురం నుంచి నర్సరావుపేట. చిన్న చిన్న కొట్లు, చిన్న చిన్న లైట్లు. ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయిందో. హల్లెలూయా. అభివృద్ధి పొందుతున్న సాతులూరని తెలుసా మీకు? మా పొలాలేదు, మా కథ ఏందో, మా పొలాలు, ఇదే ఆలోచన. కానీ సాతులూరు దాకా మేము ఏడమ్మా, ఈ ఊరు మొత్తం మేము ఏడ చేస్తామమ్మా, ఆలోచిస్తామమ్మా. మా కుటుంబం గురించి ఆలోచించడానికి మాకు సమయం లేదంటారా? మీ పట్టణం గురించి, మీ సాతులూరు గురించి కూడా మీకు భారం ఉండాలా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని ఇళ్ళకెళ్ళి కూడా మీరు ఏం చేయాలంటే సువార్త చేయాలా. విశ్వాసులు ఏం చేయాలి? స్వార్థికులు లేవాలి ఇక్కడ. ఆమె చెప్పండి. ఈమెమంటుంది? అయ్యా, మా పట్టణం ప్రధానమైన పట్టణం, ఇశ్రాయేలు పట్టణాల్లో ప్రధానమైన మా పట్టణం, యెహోవా స్వాస్థ్యాన్ని నిర్మూలన చేయాలని వచ్చావు నువ్వు, ఎందుకనయ్యా అని చెప్పని అడిగింది. అప్పుడు యోవాబు అంటున్నాడు, మా నిర్మూలము చేయను, లయపరచను, అలాగూ చెయ్యను. సంగతి అది కాదు, విషయం అది కాదు. మీ పట్టణం అనేది పాడు చేయాలని కాదు. సంగతి ఏంటంటే, మా రాజుగారు దావీదుకి కీడు చేసి ఇతడు ఇలాగా ప్రవర్తింపసాగెను, అందుకని ఇతనిని చంపడానికి ఇతడు ఇక్కడ దాక్కున్నాడనే విషయం మాకు తెలిసింది, అందుకని మేము వచ్చాము అని చెప్పనగానే, అట్లనా ఈ రోజే వాడి తలను తీసుకొచ్చి నీ చేతులకి ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవునికి మహిమపరచండి. హల్లెలూయా. తెగుంపు కలిగిన ఆ ధైర్యంలోనే వచ్చింది తెగుంపు. ఆమేనని చెప్పండి. ధైర్యం ఏం తీసుకొచ్చింది? పిరిగితనం ఏం తీసుకొచ్చింది? పిరిగితనం ఏం తీసుకొచ్చింది? భయం తెచ్చిద్ది. ధైర్యం ఏం తీసుకొచ్చిద్ది? తెగుంపు తీసుకొచ్చిద్ది. హల్లెలూయా. ఈమె ఏమంటుందంటే ఇక్కడ, వాని తల ప్రాకారం పైనుండి పడవేయబడుతుంది. అయ్యగారు మీరు అసలు ఏం మాట్లాడ, మేము కదా, మేము చూసుకుంటాం అని చెప్పని ఆమె ఒక భరోసా ఇచ్చింది. అక్కడ వాళ్ళందరికీ కూడా, పురుషులందరికీ చెప్పింది. 22 వచనం, తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా, వారు బిక్రీ కుమారుడు షెబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. హల్లెలూయా. అందుకే ఆబేలు పట్టణపు స్త్రీ, ఈ ఆబేలు పట్టణపు స్త్రీ గురించి చాలా క్యారెక్టర్స్ గురించి మా స్త్రీల కుడికిలో చెప్పాను. ఒక 2వ శనివారం కుడికిలో చెప్పాను. అలాగా ఈ స్త్రీ తన విశ్వాసముతో, ధైర్యముతో, తెగుంపుతో, ఒక వినయము, విధేయతతో ఆమె ఏం చేసింది? ఒక యుక్తి, తెలివితో
ఏం చేసిందంటే తన పట్టణాన్ని కాపాడుకుంది. హల్లెలూయా. ఆ పట్టణానికి ఆధారమైన ప్రాకారము పడగొట్టకుండా కాపాడుకుంది. హల్లెలూయా. ఈ రోజు ప్రాకారం ప్రార్థన. ఆమేన్ చెప్పండి. ఈ ప్రాకారం నీ మనసే. హల్లెలూయా. సాతాను నీ మనస్సును పాడు చేయటానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయటానికి వస్తున్నాడని తెలిస్తే నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయగలిగే స్త్రీగా ఉంటే వచ్చిన వాడు తోక ముడుచుకొని పారిపోతాడు. వచ్చిన వాడు కాళ్ళు ఎరగొట్టుకొని పారిపోతాడు. వచ్చిన వాడు గుడ్డి కళ్ళు అయిపోయి పారిపోతాడు. వచ్చిన వాడు తల బాదుకోవాలి. హల్లెలూయా. చెప్పాలా హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పొచ్చు కదా. మనం ప్రార్థన చేస్తే వాడు తల బాదుకుంటాడు. వాడికి తలకాయ నొప్పి. గడప దగ్గర ఏం చేస్తాడు? ఇట్లా కొట్టుకుంటాడు. పారిపోవాలి. దురాత్మలు పారిపోవాలి. మన కుటుంబాన్ని పిడిచే దెయ్యాలు నీ ప్రార్థనతో ఏమైపోవాలి? పారిపోవాలి. కాబట్టి ప్రాకారం, నీ ఇంటికి ప్రాకారం ప్రార్థన లాంటిది. ప్రార్థనే ప్రాకారం లాంటిది. హల్లెలూయా. నీ ప్రార్థన నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ భర్తకు, నీకు అందరికీ కూడా ఒక ప్రాకారం అంటుంది. అటువంటి ప్రాకారమును కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థనా జీవితము కుటుంబంలో కలిగి ఉండాలి. ఆ తర్వాత ఎస్తేర్. ఎవరండి? ఎస్తేర్ కూడా చాలా ధైర్యవంతురాలైనటువంటి స్త్రీగా చెప్పచ్చు. ఎట్లాగంటే ఇదిగో యూదా జాతి అంతా కూడా నాశనం అయిపోయి ఒక హామాన్ అనేవాడు. ఈ స్టోరీ అంతా చెప్తే కుదరదు కానీ గప్పగప్ప చెప్పేసేస్తాను. ఆ హామాన్ అనేవాడు కుట్ర పన్ని ఆ యొక్క జాతినంతా, యూదా జాతినంతా కూడా హతమార్చాలని చెప్పని ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని ఈ యొక్క ఎస్తేరు తండ్రి తీసుకెళ్లి చెప్పినప్పుడు ఆ ఎస్తేరు అంటే అయ్యో రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా కాలం అయిపోయింది, ఆయన ఇంకా నాకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పని అన్నప్పుడు ఇదిగో మేము నశించిపోతున్నాం, వేరే దిక్కులో నుంచి అయినా మాకు దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు రాణివై కూర్చున్నావు అనుకుంటున్నామేమో, ఒకవేళ దేవుడు ఇందుకోసమే నిన్ను ఆ సమయంలో అక్కడ ఉంచాడేమో ఆలోచన చెయ్యి. నువ్వు చేయకపోతే సహాయం వేరే దిక్కులో నుంచి మాకు సహాయము వస్తది అని చెప్పని మొర్దెకై పలిగినప్పుడు సరే అని చెప్పని ఏమంటదంటే వర్తమానం పంపించిన నిమిత్తం నా కోసం యూదులందరినీ ఉపవాసం చేయమనండి 3 రోజులు, నేను నా చెలికెత్తులతో నేను ఉపవాసము చేస్తాను అని చెప్పని 3 రోజులు రాణి వస్త్రాలు తీసేసి బూడిదలో కూర్చొని గోరిపట్ట కట్టుకొని తన చెలికెత్తల్ని కూడా పెట్టుకొని ఉపవాస దీక్ష చేసిద్ది. హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళటం న్యాయ వ్యతిరేక్తమైనా కూడా వెళ్ళి రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజదండ చాపబడింది. రాజదండ చాపబడితే మరణం వస్తుంది, కానీ రాజదండము చాపబడింది. ఆమె దయ పొందుకుంది. ఏంటి రాణి నీ కోరిక? రాజ్యం సగభాగం కాల? ఇంకా అడుగుతున్నాడు కోరికలు. ఏం కావాలో కోరుకో. అయ్యా ఏమొద్దు కానీ మా దగ్గరికి మీరు భోజనానికి రావాలి. భోజనమా? అంతేనా అని చెప్పని అలాగా ఈ రాణి ఈ ఎస్తేరు 5 విందులు చేసింది. ఎన్ని విందులు చేసింది? హల్లెలూయా. ఎస్తేరు గదిలో మొత్తం 7 విందులు ఉంటాయి. ఆ 7 విందులు కాక ఆ 2 విందులు అంటే అహష్వేరోషు ప్రారంభంలో 1వ అధ్యాయంలో చేస్తాడు 2 విందులు. ఆ తర్వాత ఈమె చేస్తుంది దేని నిమిత్తం? దేని కొరకంటే తన జాతి రక్షణ పొందుకునే నిమిత్తం, ఆ హామాను హతమార్చబడే నిమిత్తం, హామాను చీటీ రాసిన చీటీ నాశనం అయ్యే నిమిత్తమై ఆమె విందులు చేసి రాజు యొక్క కృపను దయను పొందుకున్నది. అలాగన ఆమె కోరిక నెరవేర్చబడి ధైర్యం వహించింది. నేను నశించేదను నా ప్రజల నిమిత్తమై నేను రాజు ఎదుటికి వెళ్తానని రాజు దగ్గరికి వెళ్ళిపోయిందండి. తను ఇంకా ఇదే లాస్ట్ లైఫ్, నా లైఫ్ ఇదే లాస్ట్ అనుకుంటా వెళ్ళింది. కానీ దేవుడు లైఫ్ ని ఎండ్ చేయటానికి రాణిని పెట్టలేదు, కానీ ఆ ఎండింగ్ కాదు, కానీ ఆమెను లేపి నిలవబెట్టి తన జాతిని రక్షించుకోవడానికి ఒక రాణిగా, ఒక స్టార్ గా దేవుడు ఏర్పరచుకున్న ఒక పాత్ర ఆమె. హల్లెలూయా. అంతమైపోవటానికి కాదు, ఒక ఎప్పుడు నిరంతరము ప్రకాశించే ఒక స్టార్ గా, ఇశ్రాయేలులకు నక్షత్రంగా నిలబెట్టుకున్నాడు ప్రభువు. ఆమె అలాగ ధైర్యం వహించింది. తనను, తన ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, తన జాతిని అంతా కూడా ఏం చేసింది చెప్పండి? రక్షించుకుంది. మన టాపిక్ ఏంటి? ఏం నేర్చుకుంటున్నాం మనం ఇంతకీ? ధైర్యముతో తమ వారిని కాపాడుకున్న స్త్రీలు బైబిల్లో. హల్లెలూయా.
ఇప్పుడు ఈ ధైర్యముతో మనం ఒక్క ధైర్యమే కాదు, ధైర్యముతో మన వాళ్ళని ఏం చేసుకోవాలి, కాపాడు. అంటే ఏమైపోయారు వాళ్ళు? సాతాను చేతిలో ఉన్నారు. సాతాను చేతిలో ఉన్న వారిని ఏం చేయాలి? విడిపించాలి. దానికి కావాల్సింది ఏంటి? ధైర్యం కావాలి. ధైర్యంలోని తెగింపు కావాలి. హల్లెలూయా. ప్రార్థన అనేది కావాలి. ఆమేన్ చెప్తారా? ఆ తర్వాత ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయండి. వింటారా? ఇంకా అయిపోయిందంటారా? అయ్యో మా పని అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయిందా? ఛార్జింగ్ ఎక్కాలే. హల్లెలూయా. ధైర్యం ఒక్కటే నేర్చుకున్నాం మనం. ధైర్యంతో మన వాళ్ళని రక్షించుకునే క్రమంలో ఒక నలుగురిని, ఐదుగురిని నేర్చుకున్నాం మనం. ఆ ఐదుగురు పేర్లు చెప్పండి. రాహాబు, ఆ దెబోరా, యాయేలు, ఆబేలు, యాయేలు, ఆబేలు, ఇంకా ఎస్తేరు. మంచిది, మంచి గుర్తు పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ఇంకా నేర్చుకోవాల్సినవి గబగబా అంటే ఇంత విపులంగా చెప్పకుండా పాయింట్స్ గా చెప్పేసేసుకున్నాం. అందులో కూడా కొంతమంది స్త్రీలు వస్తారు. వాళ్ళల్లో కూడా దెబోరా ఉంటది, ఇంకా ఎస్తేర్ కూడా ఉంటది. అయితే వాళ్ళలో ఇంకా నేర్చుకునే లక్షణాలు నేర్చుకునేవి ఏమున్నాయి? స్త్రీల నుంచి నేర్చుకునే ఇంకా ఏమున్నాయి అంటే, శారా. ఎవరండి శారా? ఎవరు? మీ ఇంటి పక్కన వాళ్ళ? ఇక్కడ ఎవరైనా ఉన్నారా శారా అని పేరు పెట్టుకున్న వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? ఉన్నావమ్మా? ఆ, శారా ఎవరు? శారా పెద్దగా చెప్పొచ్చుగా. అబ్రహాం భార్య కదా శారా. మంచిది. శారా, ఈమెలో నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అంటే, ఈమె ఈమంట లోబడిన స్త్రీ. యజమానుడా అని భర్తకి ఏం చేసిందంట? లోబడింది. హల్లెలూయా. ఏం చేసింది? లోబడే తత్వం ఉన్న శారా. ఈ శారా దగ్గర నుంచి మనం నేర్చుకునేది అంటే లోబడాలి. భర్తకి ఏం చేయాలా? లోబడాలా. ఆమెను చెప్దామా? లోబడట. ఓపిక కూడా. ఓపిక కలిగింది. ఏ విషయంలో తెలుసా? ఇస్సాకునిస్తానన్న వాగ్దాన నిమిత్తమై 20 సంవత్సరాలు ఓపిక కలిగింది. మధ్యలో కొంచెం రాంగ్ రూట్ జరిగిందిలే, రాంగ్ స్టెప్ వేసింది. సొంత ఆలోచన చేసి ఇష్మాయేల్ని తీసుకొచ్చింది. కానీ తర్వాత విశ్వాసముతో ఉన్నప్పుడు హెబ్రీ పత్రికలో శారా గురించి మనం చదువుతాం. విశ్వాసముతో శారా ఇస్సాకుని వాగ్దాన పుత్రుని ఆమె పొందుకుంది అని. హల్లెలూయా. అలాగా ఓపికతో 25 సంవత్సరాలు తను ఆ గర్భం కోసం ఎదురు చూచింది. అలాగున ఆమె నుంచి మనం నేర్చుకోవచ్చు. లోబడుట నేర్చుకోవచ్చు. ఇంకా నేర్చుకునేది ఏంటి? ఓపిక కూడా నేర్చుకోవచ్చు. నీకు ఏదైనా వాగ్దానం ఉందా? ఆ వాగ్దానం విషయమై నీవు కూడా ఏం కలిగి ఉండాలంటే ఓపిక. ఏమా? ఏం కలిగి ఉండాలి? సమస్య సమస్య పోదేంటి? ఆ పోయేంత వరకు కూడా ఏం కావాలా? ఓపిక. బాధలు పోవట్లేదు, పోయేంత వరకు. జీవితానికి ఓపిక లేకపోతే ప్రాణాలు దక్కవు. ఓర్పు చేత వలనే మీ ప్రాణములను దక్కించుకుందురని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఓర్పు అనేది ప్రాణాలను దక్కించుకుని ఎంతగా పనిచేసిద్ది. ఓపిక. చాలా మంది ఎందుకు ఇలా చనిపోతున్నారంటే ఓపిక లేదు, ఓర్పు లేదు. చంపుకుంటున్నారు కదా. ఎన్ని హత్యలు, ఎంతమంది హత్యలు కాదు అసలు నరహంతకులు అయిపోతున్నారు కదా. ఇంటోళ్ళే నరహంతకులు అయిపోతున్నారు. ఇలాగా మరి ఓర్పు అనేది కుటుంబాన్ని కాపాడుతుంది, మనల్ని మనం కాపాడుకుంటాం. వినయము విధేయత లోబడుట. యజమానుడు అని పిలిచి ఆమె ఏమైందంట? అనేక మంది స్త్రీలకు మాదిరి చూపించిందంట. లోబడింది. హల్లెలూయా. పేతురు పత్రికలో ఉంటాయి అన్ని మనం చూస్తే చాలా. నేను చెప్పాలి అని వచ్చిన ఆ విషయాలన్నీ నేను చెప్పలేకపోతే అయ్యో అని నేను ఇంకా అనుకుంటా వెళ్లాల్సి వచ్చేది ఫిరంగిపురం. అందుకని ఇంకా గబగబా చెప్పుకుంటూ వెళ్తాను. కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక పడదాం. ఓపిక ఉందమ్మా? ఇప్పుడే విన్నాగా ఓపిక. మంచిది. హల్లెలూయా. మీరు ఎంతసేపు అయినా కూర్చుంటారని నేను విన్నాను కాబట్టి సమస్య లేదు, బాధ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. 10 పావు గంటలో ఓకే. తర్వాత దెబోరా విషయంలో కూడా మనం నేర్చుకునేది ఏంటంటే ధైర్యము, జ్ఞానము కలిగిన స్త్రీగా నేర్చుకోవచ్చు. హన్నా గురించి కూడా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రార్థనా జీవితం. తనకేం కావాలో తను ప్రార్థన ద్వారా పొందుకుంది. అమ్మా, ఈ రాత్రి నీకేం కావాలో నువ్వు కూడా పొందుకోవచ్చు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ప్రార్థన అనేకమైన కార్యాలు జరిగిస్తుంది. అనేక విషయాలు మనకి సహాయపడుతుంది. ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఊపిరి ఎంత ముఖ్యమో, ముఖ్యం కాదు అసలు, ఊపిరి ఉండాల.
నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా ఊపిరి కూడా కాసేపు నేను కూడా నిద్రపోతానంటే తెల్లారికే కట్టేస్తారు టెంట్, అయిపోద్ది ఇక. ఊపిరి ఆగిపోయిందంటే కష్టం. ప్రార్థన ఊపిరి వంటిది. హల్లెలూయా. సంఘానికి, వ్యక్తిగత జీవితానికి ఊపిరి వంటిది. ఆ ప్రార్థనే ఆగిపోతే జీవమో ఉండదు. కాబట్టి ప్రార్థన. అన్న హన్నాకి మరి పిల్లలు లేరు, పెనిన్నాకైతే పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారన్న సమస్య కాదు, అసలు ఆమె ఏం చేస్తుంది, ఆ పెనిన్నా ఏం చేస్తుంది, ఈమెని చాలా విసిగిస్తుంది, చాలా బాధ పెడుతుంది, హర్ట్ చేస్తా ఉంది. హర్ట్ చేయకూడదండి. ఎవరి హృదయాలు మనము హర్ట్ చేయకూడదు, బాధ పెట్టకూడదు, కావాలని బాధ పెట్టకూడదు. హల్లెలూయ. ఈమె అసలుకి పిల్లలు కలిగింది కదా, ఎట్లా పడితే అట్లాగా తన యొక్క స- అక్కని అక్కంటే అక్క కాదులే, వాళ్ళిద్దరూ ఏమంటారు వాళ్ళని, తోడి కోడలు కూడా కాదమ్మా, సౌతులు. ఆ, ఒక ఒక పురుషునికి ఇద్దరు భార్యలు వాళ్ళు. ఆ, సరే. అయితే వైరి కలిగిన ఈ పెనిన్న వైరి అన్నమాట, వీళ్ళిద్దరి మధ్య వైరి. ఈమెం కాదు పాపం, వైరి కలిగిన స్త్రీ కాదు ఈమె. ఎవరు, హన్న. భయభక్తులు కలిగిన స్త్రీ, భయభక్తురాలు కలిగిన స్త్రీ ఈమె. కానీ పెనిన్నా ఉంది చూసారా, భయభక్తులు లేని స్త్రీ అన్నమాట, మానవత్వం లేని స్త్రీ అనొచ్చు. ఇంకా నాకే పిల్లలు ఉన్నారని చెప్పని ఏమయ్యమా ఓవర్ చేస్తా ఉందన్నమాట. ఒకరోజు చాలా విసిగిచ్చింది, చాలా బాధపడిపోయి మందిరానికి వెళ్ళిపోయి, మందిరం అంటే ఒక రోజు ప్రయాణము. మీకైతే ఇక్కడిక్కడేగా, వచ్చి చేసుకోండి ప్రార్థన, ఏం కావాలో దేవుడు ఆలకిస్తాడు. ఆలయంలో ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన చెవులు ఆయన ఆలయం మీద ఉంటారు. చెవియొగ్గి ఆలకించే దేవుడు. ఆయన కనుదృష్టి తన ఆలయం మీద ఉంటది. అందులో ప్రార్థనలు చేసే వారి మీద చెవియొగ్గి ఆలకిస్తాడు. నీ పెదవుల దగ్గర ఆయన చెవులు ఉంటాయి, నీ మీద ఆయన కనుదృష్టి ఉంటది, నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. నువ్వు ఇంకా ప్రార్థన చేసుకోవాలని ఒక వేదనతో వస్తుంటే, నువ్వు అడగక మునిపే ఆయన ఉత్తరం ఇచ్చేవాడని ఇర్మియా గ్రంథంలో ఉంటది. నువ్వు అడగక మునిపే నీకేది కావాలని తెలుసు కాబట్టి ఉత్తరం ఇస్తాడంట. ఈ ఈ ఇవన్నీ రిఫరెన్స్ చూపించే సమయం కాదు, కానీ నువ్వు వస్తున్నప్పుడే ఆయనంట ప్రార్థన చేయిచు వత్తురే అని ఆయన ఎదురు చూసేది. హల్లెలూయా. అట్లాగా హన్న ప్రార్థన జీవితంతో తనేం పొందుకుంది, ఒక బిడ్డను పొందుకుంది, ఒక మగ బిడ్డను పొందుకుంది, ఒక ప్రవక్తను పొందుకుంది, దీర్ఘదర్శి అయిన సమూయేలుని పొందుకుంది. హల్లెలూయా. ఏదో నాకు ఒక బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలి అనుకోలేదు, కానీ అతన్ని నీకే అర్పిస్తానయ్యా, బలిస్తానయ్యా అని మొక్కుబడి చేసి, మొక్కుబడితో ఆ బిడ్డను సమర్పించింది. హల్లెలూయా. ప్రార్థన జీవితం. నీ ప్రార్థన ఎలా ఉందమ్మా? గాలికి ఎగిరిపోయే ప్రార్థన లాగుందా? అవసరాల కోసమే ప్రార్థన చేస్తున్నావా? అవసరాల కోసమే దేవుడి దగ్గరికి వస్తున్నావా? మొక్కుబడి ఉందా నీ జీవితంలో? హల్లెలూయా. మొక్కుబడి ప్రార్థన. మొక్కుబడి అంటే ఏంటి? దేవునికి అర్పించగలిగే ప్రార్థన జీవితం. హల్లెలూయా. అలాంటి ప్రార్థన కావాలి. ఆమె అలా ప్రార్థించి సంపాదించుకున్న తర్వాత రూతు. రూతు తెలుసు కదా, రూతు ఎవరు? నయోమి కోడలు. ఎన్నో కోడలు నయోమికి? ఎంతమంది కోడలు? ఇద్దరు. ప్రసంగంలోని క్విజ్. ఇద్దరు. ఇద్దరులో రూత్ ఎవరు? ఒకటా రెండా? పెద్దదా చిన్నదా? వెరీ గుడ్. మొత్తం చనిపోయారు జెంట్స్, మొత్తం అందులో చనిపోయారు. ఫ్యామిలీ ఎందుకు ఏంటి అవన్నీ అదొక మ్యాటర్, అదొక మెసేజ్, అది వదిలేసేద్దాం. అయితే రూత్ తన అత్తని ఏం చేసుకుంది? హత్తుకుంది. ఏం చేసింది? అది ప్రేమ. ఏంటది? ప్రేమ. ఆ ప్రేమే శాశ్వతంగా ఆ నయోమితో వెంటాడటానికి కారణమైంది. హల్లెలూయా. ఆమె మోయాబీయురాలు కదా స్త్రీ. మోయాబీయురాలైన ఆమె ఇశ్రాయేలీలతో ఉండటానికి ఇష్టపడింది, ఆ ఇశ్రాయేల్ దేవుడితో ఉండటానికి ఇష్టపడింది, ఆ నయోమి తన అత్తతో ఉండటానికి ఇష్టపడింది, ఆ ప్రజలతో ఉండటానికి ఇష్టపడింది. మోయాబీ అని అంటే ఓ ఎంతో అసలుకి, వాళ్ళ స్టైల్స్ వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, అన్ని వదిలేసి ఒక విధవరాలైన నయోమి, వృద్ధురాలైన నయోమి వెంటబడి వెళ్తే నాకేం దక్కిద్ది అని అనుకోకుండా వెంటబడి వచ్చేసిందండి. నన్ను అలా అనవాక, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపో, మరణం తప్ప నిన్ను నన్ను వేరు పరిచేది ఏది లేదు. హల్లెలూయా. ఇంకంతే, నోరు మూసేసింది, ఏం మాట్లాడలేకపోయింది అయ్యో. ప్రేమను చూపిస్తుంది కదా, ప్రేమ. హల్లెలూయా. అత్త కోడలు ఉన్నారేడా?
ఉన్నారా మా అత్త కోడళ్ళు? కోడళ్ళు ఉన్నారా? చెయ్యెత్తరేంది మరి? అబ్బో! ఇప్పుడు పెద్ద మ్యాటర్ వచ్చిద్దిగా. ఆ! అత్త కోడళ్ళు. అత్త కోడళ్ళ మధ్య ఏముండాలా? అది లేకపోతే చాలా కష్టం. ఎట్లా కూడా తెచ్చుకొనైనా ప్రేమించాలా. ప్రభువా సహాయం చేయని అడిగైనా ప్రేమించాలా. హల్లెలూయా! అప్పుడే బంధం నిలిచిద్ది. ఒకవేళ ఇక్కడ లేకపోయినా కోడళ్ళు ఇక్కడుంటే వినండమ్మా. ఒకవేళ కోడలు లేకపోయినా అత్తలుంటే, ఆ అత్తమ్మటి రావడానికి కారణం కూడా అత్తకు కూడా ఉందిగా పాత్ర. అత్త కూడా విశ్వాసం కలిగింది. అత్త కూడా కోడల్ని కోడల్లాగా చూడలా, కూతురులాగా చూసుకుంది కాబట్టి ఓర్పాకు కూడా ఇష్టమే నయోమి అంటే. కానీ లోకం వైపు చూచింది. తను కూడా సగం దూరం బతిమిలాడింది. వస్తాను, వస్తాను, వస్తాను. వద్దమ్మా వెళ్ళండమ్మా, వెళ్ళండమ్మా. నేను ఇప్పుడు కని కూడా మిమ్మల్ని ఈ పిల్లల్ని కూడా పెళ్లి చేయలేను. నేను వృద్ధురాలని అయిపోయాను అని చెప్పని బతిమిలాడుతుంటే సరే అని చెప్పని ఈమె ముద్దు పెట్టి వెళ్ళిపోయింది ఓర్ప. రూతు మాత్రం ఆహా దేవుని ప్రేమతో నిండుకొని ఉంది ఆమె. అంటే ఆ నయోమిలో నుంచి దేవుని చూచింది. ఆ నయోమియే ఇలా ఉంటే ఆ ప్రజలు ఇంకెంత బ్రహ్మాండంగా ఉంటారో అని ఆమె విడిచిపెట్టలేకపోయిందని నాకైతే అర్థమైంది. రూతు నయోమిని తన అత్త అయిన నయోమిని హత్తుకొనినని వాక్యం సెలవిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇలా హత్తుకునే కుటుంబాలంటే కుటుంబాలు ఎప్పుడు బాగుంటాయి. హల్లెలూయా. కాబట్టి మనం రూత్ గురించి ఇలా నేర్చుకోవచ్చు. తర్వాత మరియా. మరియా ఎవరు? చాలా మంది మరియలు ఉన్నారు. 6 ఉన్నారు బైబిల్లో, నూతన నిబంధనలో 6 మరియలు ఉన్నారు. కానీ ఆ 6 మరియలో యేసు తల్లి అయిన మరియా. హల్లెలూయా. ఆమె ప్రార్థనా జీవితం, ఆమె యొక్క తగ్గింపు జీవితం, ఎంతో వినయము, చాలా చాలా చెప్పుకోవచ్చు మరియ గురించి. మరి యొక్క జీవితం, భక్తి జీవితం, ఆమె నేను చెప్తామా. అందుకే ఆమె గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు రక్షకుడు రావడానికి. ఇంకా ఆమె గర్భం తప్ప ఏ గర్భాన్ని ఎంచుకోలేదు. ఆ రోజుల కన్యకలందరూ ఎదురు చూశారు. రక్షకుడు నా గర్భంలో పుట్టాలి, రక్షకుడు నా గర్భంలో పుట్టాలి, ఆ ప్రవచనం నా కడుపులో నెరవేర్చబడాలి ఎదురు చూశారు. కానీ మరియ మాత్రం ప్రభు సన్నిధిలో ఎప్పుడు ప్రార్థనా పరురాలుగా, భక్తి కలిగిన స్త్రీగా, కన్యకగా ఉన్నదాన్ని బట్టి దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆమె గర్భాన్ని ఎన్నుకున్నాడు. రక్షకుడు ఆమె గర్భంలో నుంచి వచ్చాడు. రక్షకుడు నా గర్భంలో నుంచి వచ్చాడు కదా అని ఆమె ఏ విధంగా కూడా గర్వించలేదు. ఆమె ఓవర్ యాక్షన్ ఏమీ చెయ్యలేదు. ఆమె చాలా తగ్గింపు కలిగిన స్త్రీగా ఉంది. ఆమె గురించి కూడా చాలా ఉంటదని చెప్పుకోవచ్చు. కానీ చాలా చాలా అన్నమాట. హల్లెలూయా. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసినప్పుడు ఆ ఆమె సీన్ కోసం చూసేదాన్ని. ఆ తల్లి కుమారుల మధ్య ఉన్న బంధం అది ఎంత అద్భుతంగా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో ఊరిక సృష్టించే చూపించారు. కానీ అద్భుతంగా ఉంటది. ఆమె ఎంత ఓర్చుకుందో, ఖడ్గం దూసుకుపోయింది. ఆమె హృదయంలో ప్రవచనం నెరవేర్చబడింది, సుమియోను ప్రవచనం. మరి ఎంత ఓర్చుకుందో యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క శిలువ శ్రమల్ని మౌనంగా వహించింది, మౌనంగా భరించింది. ఆమె కూడా యెరూషలేము మేడ గదిలో వాగ్దానం కొరకు కనిపెట్టింది. ఆరోహణమైపోయినాక యేసయ్య ఆ 120 మందితో పాటు తల్లి అయిన మరియ కూడా, యేసు తల్లి అయిన మరియ, ఆమెతో ఇంకా కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆమె భక్తి పరిపూర్ణమైన భక్తి. హల్లెలూయా. ఏమా మన భక్తి ఎలా ఉంది? పరిపూర్ణంగా ఉందా? మధ్యలో ఆగిపోయిందా? ఎక్కడైనా బ్రేక్ అయిందా? ఏమా సమస్యలని బ్రేక్ అయిందా? ఏమా కుటుంబ భారాలు ఎక్కువైపోయి బ్రేక్ అయిపోయిందా? ఆగిపోయిందా? భక్తి ఆగిపోయిందా? ప్రారంభంలో ఎలా ఉన్నాం? ప్రారంభ దశలో రక్షణ బాప్తిసం తీసుకున్న సమయంలో ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? రాను రాను ఎలా ఉన్నాం? కరోనాకు ముందు ఎలా ఉన్నాం? కరోనా తర్వాత ఎలా ఉన్నాం? చెక్ చేసుకుందాం. హల్లెలూయా. తర్వాత చూస్తే మనందరము కూడా ఈ ఈ వీళ్ళ గురించి నేర్చుకున్నప్పుడు మనలో నుంచి కూడా ఏం నేర్చుకోవాలంటే మాదిరి. ఏంటది? మనల్ని చూసినప్పుడు ఒక మాదిరి. అంటే నేనేదో మాదిరి చూపించాను నేను చెప్పట్లేదు, కానీ ఇంకా చూపించాల్సింది ఉంది కొంచెమే. ఇంకా చూపించాలి, ఇంకా మాదిరి కలిగి ఉండాలని ఆ పోరాటం ప్రయత్నంలో ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మాదిరి కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అలాగా బైబిల్ స్త్రీలు గురించి ఈ విషయాలు నేర్చుకున్నాం. ఏ విషయాలు నేర్చుకున్నామండి? ఓపిక కలిగి ఉండాలి, విధేయత, లేకపోతే లోబడటం, భర్తకి కుటుంబంలో లోబడటం అనేది ఉండాలి, ధైర్యవంతులు కలిగి ఉండాలి. అంటే భార్య గురించి చెప్పాలంటే చాలా ఉందండి. భర్తతో ఎలా ఉండాలి,
చాలా చెప్పుకోవచ్చు కానీ సమయం లేదని నేను దాటేస్తా ఉన్నాను. తర్వాత ప్రార్థనా జీవితము అన్నలాగా కలిగి ఉండాలి. రూతు జీవితం ప్రేమ కలిగి హత్తుకొని ఉంది తన అత్తతో, తన ప్రజలతో ఉంది. అందుకే రూతు గురించి నేను కొంచెమే జస్ట్ టచ్ చేశాను కదా. రూత్ అలాగుంది కాబట్టి రూతు యేసుక్రీస్తు వంశావళిలోకి వెళ్ళిపోయింది. దావీదికి మొత్తమ్మ రూత్ ఎవరో కాదు. దావీది తెలుసుగా, దావీదికి రూత్ ఏమైందో తెలుసా? మొత్తమ్మ. హల్లెలూయా. ఆ అట్లాగా అవ్వమైందనమాట. దావీదికి అవ్వమైంది. అలాగలాగా వెళ్ళిపోతే యేసు ప్రభు వారికి తల్లి అయింది. వంశంలో చేర్చబడింది రూతు. మోయాబీయురాలండి. రాహాబు, ఎక్కడ రాహాబు? అది వేశ్య రాహాబు యేసుక్రీస్తు వంశావళిలోకి చేరిపోయి చూసారా. వారి జీవితాలు బ్యాక్గ్రౌండ్ ఒక రకంగా ఉన్నా యేసయ్యలోకి వస్తే వారి జీవితమే చరిత్రే మారిపోయింది. యేసయ్య దగ్గరికి వస్తే చరిత్ర సుచరిత్రగా మార్చబడింది. ఎందుకంటే ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. మన జీవితాలు కూడా సుచరిత్రంగా మారాలా, అవమానం కలిగించే విధంగా ఉండకుండా ఉండును గాక. తర్వాత లాస్ట్ గా స్త్రీలకు ఏది కావాలి అమ్మ? ధైర్యం కావాలి. ధైర్యంతో పాటు మన వాళ్ళని కూడా ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఇంకా స్త్రీలకు ఏం అనుకున్నాము? ఓపిక ఉండాలని, లోబడాలని, ఆ ధైర్యంగా ఉండాలని, ప్రార్థనా జీవితము కావాలి. ప్రార్థనా జీవితం ద్వారా, ప్రార్థన ద్వారా అనేకవి మనకు కావాల్సినవి పొందుకోవాలని, ప్రేమ కలిగి హత్తుకొని, కుటుంబాలతో హత్తుకొని ఉండాలి అని, అది కష్టమే అయినా ప్రభు సహాయంతో హత్తుకొని జీవించాలని, మరి అలాగా భక్తి జీవితం పరిపూర్ణంగా కలిగి ఉండాలని ఈ విషయాలు నేర్చుకున్నాం. ఇంకొకటి ఉంది, ఏం నేర్చుకున్నాం అంటే బాధ్యత. ఏంటది? అందరు చెప్పండి. రెస్పాన్సిబిలిటీస్ అన్న బాధ్యత నుంచి మనం ఎస్కేప్ అవ్వలేము. హల్లెలూయా. పారిపోలేము. బాధ్యతలు, కష్టాలు ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు. సుఖం ఉన్నప్పుడు ఒకలాగా, కష్టం ఉన్నప్పుడు మరొకలాగా కాదు. కానీ సుఖం ఉన్నప్పుడు ఎలాగా ఉన్నామో కష్టంలో కూడా మన ప్రవర్తన అలాగనే ఉంచుకోవాలా. హల్లెలూయా. మన కుటుంబాల్లో మనల్ని హెచ్చించాలన్నా, మనకు ఒక గుర్తింపు రావాలన్నా, మన పేరు ఆ నోట ఆ నోట మా ఈమా అంటే అసలు మంచి అమ్మాయి అమ్మ, మంచిగా చూసిద్దమ్మా, మంచి చేసిద్దమ్మా, అదమ్మా ప్రార్థన జీవితం అమ్మా, అదమ్మా, ఇలాగా నీ గురించి చెప్పాలి అని అంటే నీకు కావాల్సిందంటే బాధ్యత. హల్లెలూయా. కొంతమంది బాధ్యతగా ఉండరండి. బాధ్యతగా ఉండరు. పిల్లలకు కూడా సరిగా చేసి పెట్టరు, భర్తకి సరిగా చేసి పెట్టరు. సరిగా అంటే సరిగా, కొంతమంది వంట కూడా సరిగా, సరిగా అంటే రుచికరంగా కాదు నేను అనేది. ఆ ఇంకా అస్తమానం లేకపోతే ఆ మాటి మాటికి ఇంకా ఈ పొరుగు వాళ్ళతో వీళ్ళతో ఆ ఇంటికి ఇంటికి తిరుగుతా ముచ్చట్లాడతా, ఇంకా అసలుకి ఇంట్లో వాళ్ళకి కూడా ఉంచకుండా వాళ్ళకి వీళ్ళకి పెట్టింది. అలాంటి వాళ్ళు ఉండారు తల్లి, మీకు తెలీదు. ఇక్కడ లేరేమో, ఈ ఊర్లో ఈ సంఘంలో లేరేమో. హల్లెలూయా. కాబట్టి బాధ్యత ఉండాలి. ఏముండాలా? పిల్లలకి, పిల్లలు కడుపు లోపలికి వెళ్ళిన డొక్కలోకి వెళ్ళినా కూడా ఆ తల్లి పట్టించుకోదు. ఏం కావాలో, వాళ్ళకేం కావాలో చూసి, వీటితో పాటు వాళ్ళకి ప్రార్థన. సుసన్న వెస్లీ అని 16 మంది పిల్లలైతే వాళ్ళందరికి 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఎంతసేపు అండి? ఎన్ని గంటలు? అలా 2-3 గంటలు అవుతుంది. అన్ని పనులు చేసుకుని వాళ్ళందరికీ తల మీద పెట్టి ప్రార్థన చేసరికి వాళ్ళల్లో 2 దైవజనులు లేచారు. హల్లెలూయా. చార్లెస్ వెస్లీ గారు, జాన్ వెస్లీ గారు అని. జాన్ వెస్లీ అంటే రాజమండ్రి కాదు, ఆ 16-15 శతాబ్ద కాలంలో ఉన్న వెస్లీ గారు. అప్పుడు మనం పుట్టలేదులే, మనం ఎవరం పుట్ల, మనం లేము. ఈ సాతులూరు ఎప్పుడో ఎక్కడో ఉండి ఉంటది. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన పావు గంట కూడా దాటినందుకు స్తోత్రం చెప్పండి. మంచిది. కాబట్టి బాధ్యత ఏంటండి? వీటితో పాటు వాళ్ళకి ప్రార్థన చేసే విషయాల్లో బాధ్యత, నీ పిల్లలకి కాపుదల ఇచ్చే విషయంలో బాధ్యత. పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసేస్తే కుదరదు ఈ రోజుల్లో. ఆడపిల్లలు కలిగిన వాళ్ళు కుదరదు ఈ రోజుల్లో. జాగ్రత్తగా పెట్టుకోండి. చిన్నపిల్లల్ని అని వదిలేయబాకండి, ఇళ్ళమట తిప్పవాకండి, అటు ఇటు పంపవాకండి, పొట్లకని మాటి మాటికి ఆడపిల్లని పంపవాకండి. జాగ్రత్తగా చేసుకోండి. హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకోవాలి. రోజులు బాగలే, మీకు తెలుసు. వాటిని నేను ఇంక వివరిస్తే తెల్లారిద్ది. కాబట్టి మీకు అన్నీ తెలుసు. కాబట్టి ఈ విషయాలు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత. వదిలేసి ఎట్లా అంటే అట్లా మన పాటికి మనం ఉండకూడదు. రెస్పాన్సిబుల్ గా ఉండాలి.
బాధ్యతల్లో కూడా నమ్మకంగా ఉండాలి. బాధ్యతల్లో కూడా డబ్బు విషయాల్లో కానీ అన్ని విషయాల్లో భర్తలకి తెలియకుండా ఏమి కూడా సీక్రెట్లు ఉండకూడదు. హల్లెలూయా. అంత ఓపెనే. ఏంటి? ఓపెన్గా ఉండాలి. కాబట్టి నమ్మకత్వం ఏంటమ్మా? నమ్మకత్వం. కుటుంబం కొరకు ఎక్కువ బాధ్యతల్లో ఎక్కువ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను కూడా దేవుడు నమ్మకస్తురాలిగా కుటుంబంలో నడిపిస్తాడు. ఆమెనే చెప్పండి. భార్యగా, తల్లిగా, అత్తగా, కోడలుగా, మరి కుమార్తెగా నీకు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ నువ్వు నిర్వర్తించగలగాలి. హల్లెలూయా. కుమార్తెగా ఉన్నావా? పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారు, ఇంకేంది అమ్మా ఏంటి నాకేం చూడవు, నా పిల్లలకి చూడవు, నువ్వు అది ఇది అని నిష్ఠూరు పెట్టడం కాదు. వాళ్ళకి నువ్వేమి చెయ్యాలా అనేది కూడా చూసుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయిందా స్తోత్రం? స్తోత్రం అయిపోయిందమ్మా. మెసేజ్ కూడా అయిపోయేటానికి అయిపోతే ఎట్లా స్తోత్రం అయిపోవచ్చింది. చివరిగా ఏంటి? స్త్రీలకి ఏముండాలా? బాధ్యత. బాధ్యత కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిన. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం, ఆమె పనులు గౌనుల యొద్ద కొనియాడబడును. హల్లెలూయా. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. పొగడబడటం అన్నమాట. కొనియాడబడటం అంటే పొగడబడటం, హెచ్చించబడటం. అలాగన భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ బాధ్యత కలిగి ఉంటుంది. బాధ్యత కలిగిన స్త్రీ భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటుంది. ఇందులో అకుల ప్రిస్కిల్లాలు కూడా ఉన్నారండి. న్యాయం చేసి వెళ్ళిపోతానే అకుల ప్రిస్కిల్లాలు ఈ లాస్ట్ గా బాధ్యత కలిగి మరి దేవుని పరిచయం చేశారు. మీకు ఇక ప్రాముఖ్యమైన విషయంలోకి వచ్చాము. కొంచెం ఒక 5 నిమిషాలు. సంఘంలో మీరున్నారు, విశ్వాసులుగా మీరున్నారు, ఎంతకాలం నుంచి ఉంటున్నారో నాకు తెలియదు, సేవకుడికి ఎలా నిలబడి ఉన్నారో నాకు తెలియదు, కానీ అకుల ప్రిస్కిల్లాలు రోమా పట్టణంలో వారు ఉంటూ ఉన్నారు. అయితే ఆ రోమా పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అన్నటువంటి ఒక చక్రవర్తి, క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞ బయలుదేరటాన్ని బట్టి వాళ్ళ ఆ పట్టణాన్ని వదిలిపెట్టి గ్రీస్ దేశానికి వచ్చారు. ఆ గ్రీస్ దేశంలో కొరింథీ పట్టణంలో వాళ్ళు కాపురం ఉంటున్నారు. ఆ పౌలు గారు ఆ సమయంలో అక్కడికి వచ్చారు. పౌలు గారు ఆ డేరాలు కుట్టే వృత్తి, వీళ్ళది కూడా డేరాలు కుట్టే వృత్తి. అయితే వీళ్ళిద్దరూ కుటుంబంలోనే ఉండటం కాదు, ఎక్కువ సువార్త ప్రకటించేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళ ఇంటి సంఘం ఉండేది. హల్లెలూయా. వాళ్ళు రోమా పట్టణం విడిచిపెట్టినా కొరింథీకి వచ్చిన భక్తి విడవలేదు, సువార్త విడవలేదు, ప్రకటన విడవలేదు. ఆ భయభక్తులతోనే ఉన్నారు. పౌలు గారు వారితో సంవత్సరంన్నర ఉండి వాళ్ళతో కలిసి సువార్త చేశారు. వాళ్ళు కూడా పౌలు గారి దగ్గర ఉండి ఆ పౌలు గారితో ఎక్కడికి వెళ్తే అక్కడికి పౌలు గారితో వెళ్ళి సువార్త చేస్తూ ఆయన విషయాలు, ఆయన చెప్పే బోధలన్నీ నేర్చుకున్నారు, మార్గాలన్నీ నేర్చుకున్నారు. దంపతులు ఇద్దరు. భర్తతో ఏకీభవించింది ఈమె. ఎవరు? ప్రిస్కిల్లా. హల్లెలూయా. ఆమె పేరు ముందే ఉంటది, ప్రిస్కిల్లా ఆకుల అనే వస్తుంది. అంటే భర్త కంటే ఎక్కువ ఆత్మీయురాలుగా ఉందన్నమాట. అమ్మా నీవు కూడా నీ ఇంట్లో నువ్వే ఎక్కువ ఆత్మీయంగా ఉండాలి. ఎందుకంటే ఆయన భార్య ద్రాక్షావల్లి వలె ఉండును. 128వ కీర్తనలో బ్లెస్సింగ్, నీకు బ్లెస్సింగ్. ఒక ప్రవచనం ఏంటో తెలుసా? ఆయన లోగిట తన భార్య ద్రాక్షావల్లి, ఫలించే ద్రాక్షావల్లి. ఏ ద్రాక్షావల్లి అమ్మా? నువ్వు ఫలించే ద్రాక్షావల్లి లాగా ఉండాలని దేవుడు ప్రవచనం పెట్టాడు అక్కడ, ఒక ఆశీర్వాదాన్ని పెట్టాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు ఒక ఆత్మీయురాలిగా నువ్వే ఎక్కువగా ఉండాలి, ఒక వంతు నువ్వే ఉండాలా. తప్పేమీ లేదు. ఆత్మీయ జీవితంలో చిన్న పెద్ద ఏమీ లేదండి. నేను పెద్దోడిని, లేకపోతే నేను పెద్దదాన్ని, నేనే ఎక్కువ ఉండాలి, నీ ఆత్మీయ తగ్గించు అనడానికి వీలు లేదు. ఎందుకని? ఇది యేసుతో ఆత్మ సంబంధమైన భక్తి. ఎవరు ఎంత చేసుకుంటే అంత, ఎవరెంత చేదుకుంటే అన్ని నీళ్లు, ఎవరు ఎక్కువ పత్తి కిలోలు అంత జీతం. అంతేనంటారా? భక్తి కూడా అంతే. హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా దైవజనుడితో ఉన్నారు వాళ్ళు. ఇంకా అంటాడు రోమాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, 16వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు పౌలు గారు, నా జతపని వారైన ప్రిస్కిల్లా అకులాలు. హల్లెలూయా. జతపని వారమ్మా సంఘంలో ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చాని ఏమనుకోవాకండి, ఏమి వదిలిపెట్టదు కావాలమ్మా, ఇది అనుకోవాకండి. ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చిన విషయం ఏంటంటే దైవజనుడితో జతపనిగాను ఉండాలి. నీ భర్త ఉండేటట్టు చూసుకోవాలా, నువ్వు ఉండేటట్టు చూసుకోవాలి. నీ సేవకురాలతో నువ్వు ఒకవేళ భర్త నీకు తోడు లేడనుకో, ఇంకా ఆయన మారు మనసు పొందలేదనుకో, సరేలే నువ్వు ప్రార్థన చేయి, సేవకురాలకి నువ్వు అండగా ఉండు. రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్లుగా ఉండాలా. హల్లెలూయా. కుడి భుజాలుగా ఉండాలి.
ఎడమ భుజంగా ఉండాలి, కుడి భుజంగా ఉండాలి. ఊరు అహరోను, మోషే ప్రార్థన చేస్తే ఊరు అహరోన్లు ఉన్నారు కదా కుడి ఎడమల, విజయం రాలా? దైవజనులకి సంఘం అలాగుంటే ప్రిస్కిల్ల లాగా జయం వచ్చింది. హల్లెలూయా. ఇది వాళ్ళిద్దరే కాదు చేసేది, సేవకులే కాదండి చేసేది, విశ్వాసులు కూడా సహకారులుగా ఉంటే, విశ్వాసులు కూడా జత పని వారులుగా ఉంటే, పార్ట్నర్షిప్ గా ఉంటే, ఒక పార్ట్ గా ఉన్నట్లయితే తప్పకుండా ఆ సేవ జయం వచ్చింది, ఆ సేవ ఫలించింది, ఆ సేవ ఎంతో బలంగా ఉంటుంది. ఆమె గట్టిగా ఇంకొంచెం చెప్పొచ్చుగా. నీవు అలా ఉండాలని ఈ రాత్రి దేవుడు ఈ రీతిగా ఈ వర్తమానం తీసుకొచ్చాడు. అకుల ప్రిస్కిల్ల కూడా భర్తతో సమానంగా సువార్త ప్రకటిస్తా, భర్తతో సమానంగా ఆత్మీయ జీవితంలో అపోల్లో అనే ఆయనకు కూడా అనేక విషయాలు నేర్పించారండి. నువ్వు నేర్చుకోవాలి, దైవజనుల దగ్గర వాక్యం నేర్చుకొని ఇతరులకి కూడా నువ్వు వాక్యం చెప్పగలగాలి. నాకు రాదనకూడదు. కొంతమంది ఇది ప్రార్థన చేయండి, ప్రార్థన రాదండి అంటారు. ముచ్చట్లయితే ఆడతారు కానీ ప్రార్థన చేయమంటే ప్రార్థన రాదంట. అట్లా ఈ సంఘం లేదని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. మంచిది, చాలా విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన గాక. సంఘంలో సహకారులు ఉండండి, సంఘంలో జత పని వారిగా ఉండండి, సేవకురాలతో సేవకుడితో వాళ్ళు ఏది మరి ఏ అవసరత ఉందో, ఏ సహకారం అవసరమో అన్నిట్లో మీ కళ్ళు ఎప్పుడు కూడా దైవజనుల అవసరాల కోసం చూడాలి. మీ చేతులు ఎప్పుడు కూడా దేవుని పని కొరకు వాడబడాలి. ఇచ్చే విషయమే కావచ్చు, ఊడ్చే విషయమే కావచ్చు, ఏమండి ఏ విషయమైనా కావచ్చు. అమ్మా నేనున్నాను రమ్మంటారా, ఫోన్ చేయి. హల్లెలూయా. అట్లా సహకారులుగా ఉంటే వారు ఆరోగ్యవంతులు ఉంటారు, కూడా హ్యాపీగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. భరోసా, నా విశ్వాసం భరోసా ఉంటది, ధైర్యం. నా బిడ్డలు ఉన్నారు, నాకేం పర్లా, నన్ను చూసుకుంటారు. వృద్ధులైనా కూడా నన్ను చూసుకుంటారు. మా అమ్మాయి చూసుకోకపోయినా పర్లేదు అనుకోవాలి పాశమ్మ గారు, నా కొడుకు చూసుకోకపోయినా పర్లేదు, నా బిడ్డలు ఉన్నారు అనుకునే భరోసా ఇవ్వాలి మీరు. హల్లెలూయా. ముఖ్యంగా సేవలో, పరిచర్యలో, సువార్త ప్రకటించే విధానంలో మీరు కూడా అలాగా ప్రయత్నం చేస్తే దేవుడు ఊరికనే మీ యొక్క ఫలాన్ని పోగొట్టడండి. పరలోకంలో మీకు ప్రతిఫలం ఉన్నది. హల్లెలూయా. నా సహకారులైన వారి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి అని ఒక ఇద్దరు స్త్రీల గురించి చెప్తాడనమాట. యువదయ క్లెమెంత్ అనే ఇద్దరు స్త్రీలను గురించి అంటాడు. వీరు నా నిజమైన సహకారులు, వీళ్ళిద్దరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడినాయి. సహకారులుగా ఉన్న వారి పేర్లు ఎక్కడుంటాయి? ఊరికి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి అయితే ఉపయోగం లేదు. ఆదివారం వచ్చాను, అయిపోయింది, పాస్టర్ గారు తల మీద చేయి పెడితే చాలు ఏదో జరిగిపోయిద్దంట అని అంటే అట్లా కాదు. నువ్వు రావాల్సిన విధంగా రావాలి. దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి. అడుగు, ప్రభా నీ కొరకు ఏదైనా నేను చెయ్యాలంటే నిన్ను దేవుడు గుర్తు చేసుకుంటాడు, వాడుకుంటాడు. నీ డబ్బుని వాడుకుంటాడు, నీ బలాన్ని వాడుకుంటాడు, నీ శ్రమని వాడుకుంటాడు. ఎంత ధన్యత అండి. ఏసైకి సేవ చేయాలంటే ఇప్పుడు ఆయన శరీరధారిగా లేడుగా, సేవకులు నిలబెట్టుకున్నాడుగా. వాళ్ళకి చేస్తే నువ్వు ఏసైకి చేసినట్టే. దైవజనుడు అంటాడు పౌలు గారు, వాళ్ళు నా ప్రాణానికి ప్రాణం అడ్డం పెట్టారు. తర్వాత మనం చదువుకుంటే ఆ రోమాపత్రిక 16వ-3వ వచనంలో వాళ్ళ ప్రాణాలను సైతం నాకు అడ్డు పెట్టినోళ్ళు వాళ్ళు. హల్లెలూయా. దైవజనులకి ప్రాణాలు సైతం అడ్డుగా ఉండాలన్నమాట. సత్యమైతే కళ్ళు కూడా ఊడవెరికి ఇచ్చేటట్టుండారు అని అంటాడు కొరింథీ సంఘంలో ఉన్న కొంతమందితో. హల్లెలూయా. ఇట్లాగా దైవజనులకి విశ్వాసులు ఎలా ఉండాలి చెప్పండి? ప్రిస్కిల్లలాగా మార్గాలు బోధించే వాళ్ళు ఉండాలి. తెలియాలండి, మార్గాలు తెలియాలి. నీకు పూర్తిగా దేవుని యొక్క ఆత్మీయమైన విషయాలు నీకు తెలిసి ఉండాలి. అప్పుడు నీ ఆత్మీయ పరిపూర్ణత సుఖ సౌఖ్యంగా ఉంటుంది. నీవు ఈ లోకంలో సుఖ సౌఖ్యత నీకు లేకపోయినా ఆత్మీయతలో సుఖ సౌఖ్యంగా ఉంటే చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయమే. ఎందుకో తెలుసా ఈ మాట చెప్పాను? మొదటి పత్రిక 5వ-4వ వచనాలు ఉంటుంది, మన విశ్వాసము లోకమును జయించిన విజయం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన గాక. నేర్చుకోవలసిన స్త్రీలు ఏ ఏ విషయాలు ఎలా ఉండాలి, ఏమేమి కావాలో మనకు అన్ని బోధించబడ్డాయి. కాబట్టి ఈ విషయాలు మీ హృదయాల్లో 1-2 మాటలైనా మీ హృదయాలు ముద్రించబడి ప్రభు రాకడ వరకు కూడా ఈ విషయాల్లో నడిపించి ఆశీర్వదించిన గాక. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి వందనాలు. చిన్న ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో అల్పురాలనైనా నన్ను నిలబెట్టుకొని ప్రభా
నీ మహత్తు కలిగిన మాటలు మీరు సెలవిచ్చారని నమ్ముతున్నాను నాయన. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్త్రీలంగా మేము ఏమేమి విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా మాకు తెలియపరిచినందుకు వందనాలు. మేము ధైర్యముతో మా పట్టణాలని, మా ప్రాంతాలని, మా ప్రజల్ని రక్షించుకోవాలన్న అయ్యా సంగతి మాకు తెలియపరిచారు. ఓపిక ఉండాలన్నావు అయ్యా. బాధ్యతలు కలిగి ఉండాలన్నావు నైనా. అయ్యా మేము తండ్రి అయ్యా విశ్వాసులమై ఉండాలి. ప్రేమ కలిగి హత్తుకొని మా కుటుంబాల్లోనూ సంఘముతోనూ సహవాసంతో హత్తుకున్న వారంగా ఉండాలని మాకు తెలియపరిచారు. ఇంకా అనేక విషయాలు మాకు నేర్పించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. బాధ్యతాయుతంగా మా కుటుంబాల విషయాలు మేము ఉండాలి, సంఘంలో బాధ్యతగా ఉండాలని నేర్పించారయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. తండ్రి లోబడాలని నేర్పించిన విషయాలు మాకు తెలియపరిచారు, నేర్పిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మేము మాదిరిగా ఉండాలని తెలియపరిచావు. మీకు స్తోత్రాలు. ఈ విషయాల్లో ఆత్మీయ జీవితంలో మాకు ఇటువంటి ప్రభు జయ జీవితం మాకు దయచేయమని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ బిడ్డలందరి హృదయాల్లో ఈ వాక్యాలు నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. పరిచర్య చేసినటువంటి ప్రభు నీ దాసుడు సేవకుణ్ణి, అలాగే సేవకురాలని, వారికి ఇచ్చినటువంటి బిడ్డల్ని, కుమారుడు వంశీని జ్ఞాపకం చేసుకొని పరిచర్యను ఆస్వాదించండి. బలమైన అయ్యా దైవజనులుగా నిలబెట్టుకొని, బలమైన ఆయుధాలుగా సంఘాన్ని నిలబెట్టుకొని ప్రభు పరిచర్య ఈ సాతులూరు పట్టణాల్లో ప్రభు ప్రాంతంలో ప్రభు విస్తరింప చేయండి. విస్తరింపజేసావు, ఇంకా ప్రభు విస్తరింప చేయండి నాయన. సిగ్గుపరచనీయద్దు ప్రభా, సహాయం చేయండి. అలాగే తండ్రి మందిరం కడుతున్నారు, కృప చూపించి ఆ మందిరం కూడా అయ్యా కొనసాగును గాక, ముగింపు జరగాలి, ప్రతిష్ఠ జరగాలి అయ్యా. ఈ ప్రాంతంలో ఆలయ ప్రతిష్ఠ పండుగ గంభీరంగా జరగాలి నాయన. ఆత్మకార్యం జరిగించి నీ దాసుని యొక్క తల పైకెత్తబడును గాక అని ప్రకటిస్తూ అవసరాలన్నీ తీర్చండి, కుటుంబ అవసరాలన్నీ తీర్చి సహాయం చేయమని, వారి ప్రయాణాల్లో రాకపోకల పరిచర్యలో తోడుగుండమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి ప్రార్థిది పొందియున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. వాక్యం అందించిన దైవజనురాలు పాస్టర్ గారికి వందనాలు. మరి చక్కని మాటలు మనం విన్నాం. ఎంతమంది బలపడ్డారు? నిజంగా మీరు స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయాలు చాలా మేము బయట చక్కగా విన్నాను. ప్రతి విషయం నిజంగా ఎంత ధైర్యం ఉండాలండి. చాలాసార్లు మీరు పిరికి మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ బైబిల్ గ్రంథంలో బహుధైర్యం గలవారు. అసలు ఆ మాట చెబుతుంటే గుండె ఉప్పొంగుతా ఉంది. రహాబు స్త్రీ నిజంగా వాళ్ళు వేగుల వారిని దాసిందంటే ఆ వార్త కానీ ఆ రాజుకి తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు, ముక్కలు ముక్కలుగా కాకులకి గద్దలకి వేసేవాడు. అయితే ఆమె ఎవరిని బట్టి ధైర్యంగా ఉంది చెప్పండి? ఎవరి దేవుణ్ణి బట్టి? ఇశ్రాయేలు దేవుణ్ణి బట్టి, వాళ్ళ దేవుణ్ణి బట్టి కాదు. ఆమె కానానీయురాలు, అది కాదు సార్, ఎరుకో పట్టణం భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. వారు ఎవరిని బట్టి ధైర్యంగా ఉంది? ఇశ్రాయేలు దేవుణ్ణి బట్టి. అంటే ఆ దేవుని యొక్క కార్యాలు చూసిందా? చూడలేదు, కానీ వింది. దేవుని స్తోత్రం. మరి మనకి దేవుడుగా ఉంటే మన దేవుణ్ణి బట్టి మనకి ధైర్యం రావట్లేదు ఏమండి? ఎవరో ఒక ఆమె ఎవరో దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉంటే మనకు ఆ దేవుడుగా ఉంటే మనకేం రావట్లా? ఎంత భయమో కదండి. నిజంగా ప్రియులారా, మీరు ధైర్యముగా ఉంటే మీ కుటుంబాలు రక్షించబడును గాక. మీరు ధైర్యముగా నిలబడితే సమస్య పారిపోవును గాక. తెగువ ఉండాలి, తెగింపు ఉండాలి, త్యాగం ఉండాలి, ప్రేమ ఉండాలి, సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. మీ కుటుంబాలను రక్షించు. అందరం లేచి నిలబడకు పాట పాడుకుంటూ కానుకల సమర్పణ. స్త్రీల సమాజం మరి మీ కానుకలు మీరే సమకూర్చుకోవాలి కాబట్టి లేచి నిలబడి సమకూర్చుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిని స్థిరురాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక అద్దుకున్న రూతమ్మ ప్రేమలా. జాతి కొరకు ఉపవాస దీక్షతో
పోరాడిన యేస్తేరు రానినా. నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా, కన్నీళ్లతో కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనిలా, కన్నీళ్లతో కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన అన్నావలి మన దూర్కావలి ప్రిస్కిల్లవాలి విశ్వాసవనితల, అన్నావలి మన దూర్కావలి ప్రిస్కిల్లవాలి విశ్వాసవనితల, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజపు నిత్య శ్వాసమై, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజపు నిత్య శ్వాసం, పవిత్రమైన హృదయము కలిగి ప్రభు కొరకు జీవించాలమ్మ, పవిత్రమైన హృదయము కలిగి ప్రభు కొరకు జీవించాలమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మ. మనిషి ఎలా ఉండాలంటే అండి, కన్నీళ్లతో కాళ్ళు గడిగి తన కురులతో తుడిచిన మగ్దలేని అన్నావలే, దోర్కావలే, ప్రిస్కలవలే విశ్వాస వనితలుగా మారిపోదురుగాక. ఆమేన్. మీలో తెగువ రావాలండి, ధైర్యం రావాలండి. ఈ వాక్యాలు ఏంటంటే ఎట్లా ఉంటుందో చెప్పండి, గన్నలో గుళ్ళు ఏమంటారండి, లోడ్ చేసినట్టుగా ఉండాలి. ఆమేన్. మన మధ్యలో దైవజనులు సల్మాన్ అయ్య గారు ఉన్నారు. మరి అయ్య గారు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు ఇస్తారు. ఈ కోట ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కూడా విన్న వాక్యాన్ని బట్టి మీకు ధైర్యం రావాలండి, ధైర్యంతో నింపబడాలండి. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకుని విన్న వాక్యాన్ని బట్టి మనందరం కూడా మననం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రునైనా మహోన్నతుడ మా దేవ సర్వాధికారి అయా, నీకే వందనాలు అయా. నెలకు ఒకసారినైనా అయా జరిగేటువంటి స్త్రీల కూడికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నెలలో అయా ఈ కూడికలను ప్రభావ తోడుగా ఉండి నడిపించారు, నీకు వందనాలు, స్తోత్రాలు. దాసరాలను పెట్టుకుని మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి నీకు వందనాలు. ఈ విధంగానైనా అయా ధైర్యం గురించినైనా బైబిల్లో నా ప్రభావ భక్తి కలిగిన స్త్రీలు అలా ధైర్యంగా ఉండినైనా వారిని రక్షించుకున్నారు నాయన, మీరు తెలియజేశారు. అలాగే ప్రేమ కలిగిన ఆయన, ఓర్పు కలిగిన ఆయన, అయా బాధ్యత కలిగిన ప్రభా, అయా సంఘంలో సహకారులుగా ఉండి నా ప్రభా ఈ విధంగానైనా హత్తుకొని ఉన్నారు నా ప్రభా. ఆ విధంగా నీ బిడ్డలు కూడానైనా బైబిల్లో ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీల వలె ఉండినైనా, లోకసమైనటువంటి స్త్రీల వలె గాక అయ్యా, మూడు రాళ్ళు అయినటువంటి స్త్రీల వలె కాక అయ్యా, ఈ లోకసమైనటువంటి